హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్లో అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ సంతోష గడియలు అయితే వచ్చేసాయనే చెప్పాలి. ఆ చిన్ని సీరియల్ ఎండ్కి వచ్చేస్తుందని నాకైతే అనిపిస్తుంది. మరి ఇక నిఖిల్ ఎంట్రీని అసలు పెడతారో లేదంటే లాస్ట్లో కొద్దిగా పెట్టి ఇంక దాన్ని ఎండ్ చేసేస్తారో తెలియదు. కానీ బట్ ఇప్పుడైతే వీళ్ళిద్దరి వివాహ బంధంలోకి నిజంగా చాలా హ్యాపీగా అడుగుపెట్టారనే చెప్పాలి. ఇన్ని రోజులు కష్టాలు, బాధలు, ఏడుపులు, జైళ్ళు ఇవన్నీ చూసిన వాళ్ళందరికీ ఇదైతే ఒక కన్నుల పండగగా అనిపించింది. వివాహ బంధం అనేది ఎంతమందితో ఆ చుట్టూరు ఎంతమంది ఉన్నారని కాదు, కానీ వీళ్ళిద్దరు మనసులు కలిసి వీళ్ళిద్దరు ఒకరికొకరు అర్థం చేసుకొని ఈ యొక్క సీరియల్లో వీళ్ళిద్దరు వివాహ బంధం ఘనంగా జరిగిందనే చెప్పాలి. సో అలాగే బాలరాజుని కావేరి అడుగుతుంది, ఇంకెప్పుడు నన్ను మోసం చేయవు కదా, ఇంకెప్పుడు నాకు తోడుగా ఉంటావు కదా అని చెప్పేసి బాలరాజుని అడిగినప్పుడు బాలరాజు కావేరి ఇంక నేను ఎప్పుడు తప్పు చేయను, నేను ఎప్పుడు ఇంక నేను విడిచిపోను అని చెప్పేసి ప్రమాణం చేస్తున్న టైంలో దేవా పంపించిన ఒక రౌడీ అయితే అక్కడికి వచ్చి బాలరాజుని పొడవబోతుంటే అది కావేరి చూసి బాలరాజు అని గట్టిగా అరిచినప్పుడు ఆ కత్తి బాలరాజు చేతికి గుచ్చుకొని అతని రక్తము కావేరి నుదుటి మీద పడుతుంది. అంటే దేవుడు కూడా ఆమెకి సహాయం చేసి వాళ్ళ బంధాన్ని కలుపుతున్నట్టు సూచనగా అయితే ఈ యొక్క విజువల్స్ చూపించినప్పుడు నిజంగా చాలామందికి అది ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే కలుగుతుందనే చెప్పాలి. సో వాళ్ళిద్దరి బంధాన్ని దేవుడు కూడా అంగీకరించి నిజంగా వాళ్ళు మారి ఒక మంచి అంటే మంచి భార్యాభర్తలుగా వాళ్ళు ఉండాలని దేవుడు కూడా కోరుకుంటున్నారని ఒక సూచనలాగా కనిపిస్తుంది. సో వెంటనే ఆయన చేతికి గాయం అవడం, ఆ ఫైటింగ్ జరగడం, అక్కడి నుంచి దేవా వెంటనే పారిపోతాడు. మళ్ళీ ఇతనే చేశాడని అందరికీ అనుమానం వస్తుందని అక్కడి నుంచి ఎవరూ చూడకుండా తనైతే పారిపోతాడు. వెంటనే కావేరి బాలరాజు మధ్య ఒక మంచి హ్యాపీ మూమెంట్స్ లాగా ఆ యొక్క సీన్ అయితే చాలా బాగుంటుంది. తనకి చేతికి గాయం అయితే ఆమె కట్టడం అంటే భార్యాభర్తలు అనేవాళ్ళు ఏ చిన్న సన్నివేశంలో కూడా కలిసి ఉంటే ఆ వచ్చే సంతోషమే వేరు. ఎటువంటి పెద్ద ప్రమాదమైనా వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు నిజంగానే ప్రతి దానిని ఎదుర్కోగలరని ఇది సీరియల్స్ అనే కాదు, నిజ జీవితంలో కూడా ఇది ఎక్కడైనా జరిగే ఒక మంచి విషయమని నేనైతే అనుకుంటున్నాను. సో వీళ్ళిద్దరి వివాహం అయితే చాలా ఘనంగా చాలా హ్యాపీగా జరిగింది. చిన్ని అయితే సూపర్ హ్యాపీ. వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు తన కళ్ళ ముందే మ్యారేజ్ చేసుకోవడము, వాళ్ళిద్దరు అలా సంతోషంగా ఉండడం చిన్ని చూసి చాలా సంతోషపడుతుంది. అక్కడ ఉన్న పెద్దమ్మ అలాగే హరి, హాఫ్ టికెట్ వీళ్ళంతా అయితే ఫుల్ హ్యాపీ. అలాగే వీళ్ళు మ్యారేజ్ మాత్రమే కాదు, అక్కడ కొన్ని ఆటలు కూడా ఆడిచ్చారు. రింగ్ ఒక బిందెలో వేసి ఆ రింగ్ ఆట ఆడిస్తారు. దాంట్లో కూడా కావేరియే గెలుస్తుంది. సో కావేరి కళ్ళల్లో అలాగే మొహంలో ఒక సంతోషాన్ని అయితే అందరూ చూస్తారు ఈరోజు ఎపిసోడ్లో మాత్రం. అంటే ఇన్ని రోజులు ఎప్పుడు సాడ్గా ఉండే కావేరి ఈరోజైతే ఫుల్ హ్యాపీతో నవ్వులే నవ్వులు అన్నట్టుగా వాళ్ళ మొహంలో అయితే ఒక హ్యాపీనెస్ కనబడుతుంది. అలాగే ఇక్కడైతే దేవా నాగవల్లి ఇద్దరు కలిసి నాగవల్లి అయితే ఊగిపోతుంది. మా అక్కని చంపిన వాళ్ళకి కావేరి ఎంత హ్యాపీగా ఉంది, ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంటే నువ్వేం చేయకుండా వచ్చావని చెప్పేసి వాళ్ళ బావని బాగా తిడుతూ ఉంటే దేవా వచ్చేసి నువ్వు కామ్గా ఉండి నాగవల్లి, ఏం కాదు నేను చూసుకుంటానని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. వాళ్ళని ఎట్లయినా ఏదో ఒకటి చేసి నేను విడగొడతాను అని చెప్పేసి దేవా చెప్తూ ఉన్నాడు. కానీ నిజంగా అసలు నాగవల్లికి దేవానే వాళ్ళ అక్కని చంపాడని తెలిస్తే అసలు నాగవల్లియే ఫస్ట్ దేవాని చంపేస్తుంది. సో ఆ విషయం తెలియకుండా చాలా తెలివిగా మేనేజ్ చేస్తూ వస్తున్నాడు. కానీ చివరికి ఎలాగైనా తప్పు చేసిన వాడు దొరకకుండా అయితే మానడు కదా. సో అలాగా ఆ సన్నివేశం ఎప్పుడు జరుగుతుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో కావేరికి బాలరాజుకి ఇప్పుడు హ్యాపీగా ఇంట్లోకి ఎంట్రీ అయితే వచ్చేసిందని చెప్పాలి. అంటే అందరి సమక్షంలో వీళ్ళ మ్యారేజ్ అయితే జరిగిపోయింది కాబట్టి ఇంట్లోపలికి వచ్చేటప్పుడున్న రిచువల్స్ అన్నీ అంటే కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకరి పేరు ఒకరు చెప్పుకోవడము, అలాగే ఇంట్లోకి వచ్చి దేవుడి దగ్గర దీపం పెట్టడం, ఇవన్నీ హ్యాపీగా జరిగిపోతున్న టైంలో దేవా కాల్ అయితే బాలరాజుకి వస్తుంది. ఏంటి చాలా సంతోషంగా ఉన్నావే, మళ్ళీ భార్యను పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావే అని చెప్పేసి బాలరాజుకి దేవా ఫోన్ చేశాడు. నా ఫోన్ నెంబర్ వీడికి ఎట్లా దొరికింది అని అనుకుంటున్నావా, నాకు అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి అని చెప్పేసి దేవా చెప్పి కొద్దిగా బెదిరిస్తాడు. అప్పుడు బాలరాజు ఏం ఊరుకోడు కదా, నా కుటుంబం జోలికి, నా భార్య నా బిడ్డ జోలికి వచ్చావంటే నేను చంపేస్తానని చెప్పేసి
బాలరాజు కూడా ధైర్యంగానే తనకి సమాధానం అయితే చెప్తాడు. సో ఇప్పుడైతే హ్యాపీగా ఒకరికొకరు అన్నాలు తినిపించుకునే టైం అయితే వచ్చేసిందని చెప్పాలి. అంటే ఎండింగ్కి వచ్చేసరికి సీరియల్ చాలా హ్యాపీ మూమెంట్స్ అయితే జరిగిపోతున్నాయి. సో అందరూ చాలా హ్యాపీగా ఒకరికొకరు తినిపించుకుంటూ ఈ విజువల్స్ అయితే చూడడానికైతే అమేజింగ్గా ఉన్నాయనే చెప్పాలండి. ఈరోజు ఎపిసోడ్ మొత్తం చాలా హ్యాపీగా ఉంటుంది. అంతా హ్యాపీగా ఉన్నప్పుడు ఏదో ఒక ట్విస్ట్ ఉండాలి కదా. ఇప్పుడు సరళ కూడా ఈమెకి మ్యారేజ్ అయిందని, ఎవరితో మ్యారేజ్ అయిందని తెలిసిపోతూ ఉంటుంది. సో తెలిసిపోతే ఆమె ఏం చేస్తుందో ఇంకా చూడాల్సింది ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో. అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుందా లేకపోతే ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం